రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కల్తీ పాలు తాగటం వల్లే 4 చనిపోయారు. మరికొంతమంది కిడ్నీ సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్ళలో చిన్నారులు కూడా ఉండడం దారుణం. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. డైరీలోని ఈ కూల్ యూనిట్ ఏదైతే ఉంటుందో శీతలీకరణ యంత్రంలో కూలెంట్గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15న లీక్ అయి ఒక పాల క్యాన్లో కలిసినట్టుగా ప్రాథమిక విచారణలో తెలిసినట్టుగా సమాచారం. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్టుగా గుర్తించారు. పాల యజమాని గణేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, అనధికారికంగా ఒక డైరీ నడపటం అనేది ఎంత నార్మలైజ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం గణేష్ ఏం చెప్తున్నాడు? పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సిచ్యువేషన్ ఏంటి? చనిపోయిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? కేవలం కాంపన్సేషన్ 10 లక్షల రూపాయలు మాత్రమే ప్రకటించడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? అప్డేట్ ఏంటి? మరి ఏదైతే రాజమండ్రిలో ఈ కల్తీ పాల ఘటన జరిగిందో దీనికి సంబంధించి ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ అయితే అందులో కలిసిందనే విషయం అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది అధికారికంగా ధృవీకరించకపోయినా ఖచ్చితంగా ఈ కెమికల్ కలియటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుందనే అంచనాకైతే వస్తున్నారు. దీంతోపాటు యూరియా ఇంపాక్ట్ కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఎలా కలిసిందనే విషయం మీద కూడా ఇప్పటికీ అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఈ ఘటనలో ప్రధాన వ్యక్తిగా చెప్పుకునే గణేష్ పాల సరఫరా చేశాడో అతనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేశారు. అయితే తనకు కూడా సమస్య ఉంది, ఆయనకు కూడా ఇటువంటి సమస్య తలెత్తుందనే అనుమానం రావడంతో అతన్ని కూడా కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి ఇప్పుడు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటిదాకా దాదాపు 19 కుటుంబాలు అయితే తీవ్రంగా దీని ప్రభావం పడినట్టు తెలుస్తోంది. అందులో ఇప్పటికే 5 మృత్యువాత పడ్డారు. 3 మహిళలతో సహా 2 పురుషులు కూడా చనిపోవడం జరిగింది. వీటన్నిటితో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 3 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు, 5.5 ఏళ్ల వయసున్న పిల్లలతో సహా మొత్తం 3 అయితే చికిత్స పొందుతున్నారు రెయిన్బో ఆసుపత్రిలో. అందులో 2 అయితే ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఉన్నారు. మరోవైపు ఇప్పుడు మనం ఉన్నాము రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో. ఈ కిమ్స్ ఆసుపత్రిలో 8 మంది చికిత్స పొందుతున్నారు. మరో పేషెంట్ నిన్న అదనంగా వచ్చి చేరారు. ఎందుకంటే 106 కుటుంబాలకి ఈ పాలు సరఫరా చేయడం జరిగింది. 106 కుటుంబాల్లో ఇప్పటివరకు 70 నుంచి 80 కుటుంబాలను అయితే సర్వే చేసి బ్లడ్ టెస్టులు శాంపిల్స్ తీసుకోవడం, బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా దీని ప్రభావం చాలా మంది మీద పడుతుంది. ఒక్కొక్కరుగా దీని ప్రభావం పడి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటివరకు అయితే 19 మంది, అందులో 5 చనిపోయారు. మరో 14 మంది అయితే చికిత్స పొందుతున్నారు. అందులో కూడా చాలా మంది పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉందని చెప్పొచ్చు. కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అదేవిధంగా రాజమండ్రి రెయిన్బో ఆసుపత్రి చిన్నపిల్లల ఆసుపత్రిలో ఉన్న 2 పిల్లలు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉందన్న విషయం కూడా చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి చనిపోయిన వారికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మాత్రమే కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది. అసలు 10 లక్షలు ఏమాత్రం సరిపోతాయన్న ఆందోళన అయితే బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే కేవలం చికిత్స కోసమే లక్షలాది రూపాయలు వెచ్చించే పరిస్థితి. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అసలు దీనికి సంబంధించిన చికిత్స కూడా సక్రమంగా చేసే పరిస్థితి లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి బాధితులను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. చేర్చడమే కాదు, లక్షలాది రూపాయలు ఇప్పటికే ఫీజులుగా చెల్లించారు. ఈ ఖర్చు ఏదైతే ఉందో ఆసుపత్రికి అయ్యే వ్యయం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలని బాధితులు అయితే డిమాండ్ చేస్తారు. వీటన్నిటితో పాటు ఇంకొన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే చనిపోయారో వివిధ హాస్పిటల్స్లో వారి పోస్ట్ మార్టంలు కూడా వెనువెంటనే చేయడం జరిగింది. ఎన్ని మెడికో లీగల్ కేసులు, దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా అంత త్వరగా వెనువెంటనే ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి. మొత్తం ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల రజనీ, శ్రీధర్ అప్పలరాజు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరికొద్ది సేపట్లో ఈ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి బాధితుల పరామర్శలు జరుగుతుంది. జరిగిన సంఘటనకు సంబంధించిన కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే హరీష్.